ఈ మధ్య కాలంలో చాలామంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది, మలబద్ధకం ఎక్కువైపోతుంది, అసిడిటీ ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఈ సింప్టమ్స్ అన్నీ. ఇవన్నిటికి కారణం మన గట్ హెల్త్ అన్నది సరిగ్గా లేకపోవడం. అయితే గట్ అంటే ఏంటి? నోటి నుండి మొదలుకొని ఆ అన్నవాహిక, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానల్ కెనాల్ ఇవన్నిటిని కలిపి మనం గట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో రీసెర్చ్ అన్నీ చేయడం ఎక్కువవుతుంది. అండ్ దీంట్లో మన ఫైండింగ్స్ ఏమున్నాయంటే, గట్ మైక్రోబయోమ్ అంటే గట్ లోపల ఉండే సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో, అవి మీరు ఎట్లా ప్రవర్తిస్తారు అనేది కూడా డిసైడ్ చేసేటంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయి. గట్ లోపల 2 కిలోల సూక్ష్మ క్రిములు ఉంటాయని, అండ్ 95% మీ సెరోటోనిన్ అన్నది ఏదైతే మీకు ఫీల్ గుడ్ హార్మోన్ ఉంటుందో, న్యూరో ట్రాన్స్‌మిటర్ అది 95% ఈ క్రిముల వల్ల గట్ లోపల ఫార్మ్ అయ్యి గట్‌లో స్టోర్ అవుతుంది అని, అండ్ 50% ఆఫ్ డోపమైన్ అన్నది ఇది కూడా ఇంకో ఫీల్ గుడ్ హార్మోన్. ఇది కూడా మీ పొట్టలోనే ఉత్పత్తి అవ్వడం చూస్తున్నాం. ఇవన్నిటికి కూడా కారణం ఈ సూక్ష్మ క్రిములే. ఇది మీరు తిన్న ఫుడ్‌ని ఇవి అరిగించి దీని నుంచి ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ని ఉత్పత్తి చేయడం చూస్తున్నాం. సో, ఈ ఈ క్రిములు ఎవరిలోనైతే తగ్గిపోతున్నాయో, ఇప్పుడు యాంటీబయాటిక్ తీసుకున్నారు, లేదంటే చాలా రెగ్యులర్‌గా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేసేవాళ్ళున్నారు. సో, ఇట్లాంటి వాళ్ళలో బయట ఫుడ్సే ఎక్కువ తింటున్నారు. సో, వీళ్ళలో ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. వీళ్ళలో ఈ సూక్ష్మక్రిముల శాతం అనేది తగ్గిపోవడం చూస్తున్నాం. 900 నుంచి 1000 రకాల క్రిములు, రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయని స్టడీస్ చెప్తున్నాయి. ఇంకా దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. అయితే వాటి డైవర్సిటీ ఎట్లా ఉందన్న దాన్ని బట్టి ఆ మనిషి ఎట్లా ఉంటున్నాడన్నది తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాక్టీరియా ఎక్కువున్నాయన్నప్పుడు ఇది ఊబకాయానికి కూడా దారి తీస్తుంది అని రీసెర్చ్ చెప్తుంది. అట్లానే ఇప్పుడు సూక్ష్మక్రిములు మంచివి ఉన్నాయి. వీళ్ళలోనే ఆరోగ్యంగా ఉంటున్నారు, ఫిట్‌గా ఉంటున్నారు, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావట్లేదు, అరుగుదల అన్నది సరిగ్గుండడము, అండ్ యాక్టివ్‌గా ఉండడము, నిద్ర బాగుండడం కూడా చూస్తున్నాం. సో, సూక్ష్మక్రిములు సరిగ్గా లేకపోతే మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, బరువు పెరుగుతున్నారు, అండ్ ఆలోచన విధానం సరిగ్గా ఉండట్లేదు, స్ట్రెస్ ఎక్కువైపోవడం చూస్తున్నాము. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ గూడా ఎక్కువవ్వడం చూస్తున్నాం. దీనివల్ల ఇప్పుడు మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే, మనం అప్పుడప్పుడు ఫుడ్‌లో ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అన్నవి ఉండాలి. ఇప్పుడు బేసిక్‌గా పెరుగు తీసుకుంటున్నారు, అది ఫెర్మెంటెడే. ఇడ్లీ, దోస ఇవన్నీ కూడా ఆ ఫెర్మెంటెడ్ పిండి నుండి చేసినవే. ఇవే కాకుండా కొంచెం ఈ ప్రోబయోటిక్స్ లాంటి అంటే ఇంకా కెఫీర్ లాంటిది, సార్క్రాట్ లాంటిది, కిమ్చి అని, కంబూచా అని ఇట్లాంటివి ఫెర్మెంటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అన్నది మనం మళ్ళీ సబ్‌స్టిట్యూట్ చేసుకోవచ్చు. అట్లా అని ఏదైనా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మితంగా మీ డాక్టర్ గారిని అడిగి తీసుకోవడం బెటర్.